ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం మార్చి నెల 21వ తారీఖు శనివారము. స్వస్తి చాంద్రమాన పరాభవనవ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షంలో తదియ రాత్రి 2:23 వరకు ఉంది. అశ్విని నక్షత్రం తెల్లారుజామున 3:03 వరకు, రాత్రి వర్జం 11:17 నుంచి 12 గంటల వరకు రాత్రి సమయంలో ఉంది వర్జము. శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7:40 వరకు కూడా దుర్ముహూర్తము. తదియ మంచిదే కాబట్టి ఉదయం దుర్ముహూర్తం మినహాయించుకొని మిగిలిన పనులు మీరు చేసుకోవచ్చు. ఇంకా రాశి ఫలాలకు వస్తే నిన్న 4 రాశులు చెప్పాను. ఇవాళ మరొక 4 చెప్పి రేపటితో రాశి ఫలాలు పూర్తవుతాయి. ఇవాళ చూసుకున్నట్లయితే 5వది మనకి సింహరాశి అండి. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అంటే 2 అది ఇది కూడా అన్నీ సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఏంటంటే ప్రారంభం నుంచి కూడా సామాన్యంగా ఉంటుందండి. ఏంటంటే హెచ్చు తగ్గులు లేవు కదండి, ఆదాయం వ్యయంలో లేవు, దీంట్లో లేవు కాబట్టి సామాన్యంగా ఉంటుంది. అయితే కొంచెం అప్పుడప్పుడు సంవత్సరంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వివాహ శుభకార్యాలకి, ప్రయాణాలకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ విధంగా కొంచెం ఖర్చులు పెట్టాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. తీర్థయాత్రకు కూడా మీరు వెళ్ళే అవకాశం ఉందంటే ఆ ఖర్చుల వలన పుణ్యం ఆర్జించుకోవటం, సంఘంలో గౌరవం పెరుగుతుంది కాబట్టి అది మీరు ఖర్చు కింద భావించాల్సినటువంటి అవసరం లేదండి. అయితే అక్కడక్కడ బంధుమిత్రులతో కానీ, కుటుంబంతో కానీ మాట జాగ్రత్తగా పొదుపుగా ఉండి మౌనాన్ని వహించకపోతే కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు కూడా కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కష్టపడితేనే కానీ ఫలితాలు ఉండవు. ఏమండి, ఉద్యోగులకు కూడా ట్రాన్స్ఫర్లు, ముఖ్యంగా వాళ్ళు ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం అనేది మంచిది. 6వది కన్యా రాశి. వీళ్ళకి ఆదాయము 8, వ్యయం 11. వ్యయం కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది. రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వాళ్ళకి కొంచెం ఈ సంవత్సరం బాగుందని మనం చెప్పుకోవచ్చు. ప్రారంభం నుంచి కూడా అన్ని విధాలా బాగుంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. పాత బాకీలు మీకు వసూలు అవుతాయి. మీరు గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్తో కూడినటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. ఇంకా అన్ని విధాలు కూడా ఈ రాశి బాగుందని మనం చెప్పుకోవచ్చండి. ఇక 7వ రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 14. వ్యయం ఎక్కువ ఉంది. రాజపూజ్యం 6, అవమానం 3. ఇది మాత్రం బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపారాలలో అన్ని విధాల